Hello viewers, once again welcome back to our channel. ప్రతిసారి మనం చాలా మంది ఐఏఎస్ ల గురించి ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. సో వాళ్ళ పేర్లు విన్నప్పుడు ఒక సైడ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది అనిపిస్తుంది, ఇంకో సైడ్ అసలు ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు అనేది కూడా కొంతవరకు తెలుస్తుంది. సో అలాంటి జర్నీస్ వెనుక కూడా ఎప్పుడు అసలు మీడియాకే కనిపించకుండా చాలా మందికి అసలు తెలియని కొన్ని నిజాలు కూడా ఉంటాయి. సో అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఎలాంటి కాంట్రవర్సీస్ కి ఛాన్స్ ఇవ్వకుండా జస్ట్ తన జర్నీ పైనే ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఏదైనా చాలా పెద్దగా అక్కడి వరకు వెళ్ళాలి, సాధించాలి అన్నప్పుడు లగ్జరీ లైఫ్ ఉంటేనే మనం దాన్ని రీచ్ అవుతాం అనేటువంటి రూల్ ఏం లేదు. సో దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణతేజ యొక్క లైఫ్ జర్నీ అన్నమాట. సో ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చిన్నతనంలోనే ఫినాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేసిన ఆయన తన ఎడ్యుకేషన్ అయితే ఎప్పుడు ఆపకుండా కంటిన్యూ చేశారు. లైఫ్ లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎడ్యుకేషన్ తనకున్నటువంటి ఒక బలమైన దారి అని చెప్పి అనుకొని అలా ముందుకు వెళ్తూ వచ్చారు. సో ఏ సెకండ్ లో కూడా తన గోల్ నుంచి వేరే దానిపైన ఇంట్రెస్ట్ అనేది చూపించకుండా సివిల్ సర్వీసెస్ నేను ఎలానన్నా స్కోర్ చేయాలి అనే దాన్ని గోల్ గా పెట్టుకొని చాలా కష్టపడ్డారని చెప్పాలి. అలా ఎన్నో ఇయర్స్ కంటిన్యూస్ ఒక దీక్ష లాగా చేసి డే అండ్ నైట్ బాగా కష్టపడి కృష్ణతేజ గారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో వండర్ఫుల్ సక్సెస్ అయితే స్కోర్ చేశారని చెప్పాలి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా సెలెక్ట్ అవ్వడం అనేది. సో ఈ రోజు ఆయన ఫ్యామిలీ ఫీల్ అవుతున్నటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మాటల్లో చెప్తే సరిపోదేమో. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి స్టేట్ లోనే కాదు నేషనల్ లెవెల్లోనే సివిల్ సర్వెంట్ గా ఆ పొజిషన్ కి రావడం అనేది అంత ఈజీ అనే విషయం కూడా కాదు. సో దీని వెనుకైతే చాలా ఒడిదుడుకులు అని అంటారు కదా, అవైతే చాలా ఉంటాయని చెప్పాలి. అండ్ తన లైఫ్ జర్నీ నిజంగానే వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. సో ఐఏఎస్ ఆఫీసర్ గా రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచే కృష్ణతేజ గారు తన మార్క్ ని చూపిస్తూ వస్తున్నారు. ఆయన ఏ డిస్ట్రిక్ట్ కి ఏ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి జనాల సమస్యల్ని సాల్వ్ చేయడమే తన ఫస్ట్ డ్యూటీగా అనుకొని దానిపైన వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఆఫీస్ కి వెళ్ళామా వచ్చామా అదే ఏదో రూమ్ లో కూర్చున్నామా అన్నట్టు కాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మరి జనాల యొక్క వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని చాలా తక్కువ టైంలోనే వాటికి సొల్యూషన్స్ అనేది కూడా చూపిస్తున్నారు. సో దీనికి కృష్ణతేజ గారికి చాలా మంచి పేరు ఉందని చెప్పాలి. అంటే క్విక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, క్విక్ సొల్యూషన్ కూడా ఆయన చూపిస్తున్నారు. సో మెయిన్ గా న్యాచురల్ గా వచ్చే డిజాస్టర్స్ అనేవి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా డిఫికల్టీ టైమ్స్ లో కృష్ణతేజ గారు చూపించే ఏమంటారు ఆ ధైర్యము, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఆయన ఇన్స్పైర్డ్ గా తీసుకొని వేరే వాళ్ళు ముందుకి అడుగు వేయొచ్చు అన్నట్టు ఆయన తన స్టైల్ ని చూపిస్తున్నారు అనమాట. సో అందుకే జనాలందరూ కూడా ఆయనని జస్ట్ ఒక ఆఫీసర్ లాగా కాకుండా వాళ్ళలో ఒక వ్యక్తిగా మాత్రమే చూస్తున్నారు. అది కృష్ణతేజ గారికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం కూడా నిజం చెప్పాలంటే. కొంతమందికి కృష్ణతేజ గారి గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆయన ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు అని ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వేరే ఎంప్లాయీస్ లైక్ కొలీగ్స్ తో కానివ్వండి లేకపోతే జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా డౌన్ టు ఎర్త్ ఉన్నట్టే ఉంటుందంట. కొన్ని సిచ్యువేషన్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా అసలు టెన్షన్ పడకపోవడము అండ్ అలా కూల్ గా ఉంటూ రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఆయన స్పెషాలిటీ. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా తన టీమ్ ని లీడ్ చేసే ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో సొసైటీకి ఎంతో కొంత తిరిగి మనం ఇవ్వాలి అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆయన చేసే ప్రతి పనిలో కనిపిస్తుంది అని చెప్పి తనని చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో అందుకే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో కూడా ఆయన ఎప్పుడు ముందుంటారు, లైక్ ఐఎమ్ రెడీ టు డూ అన్నట్టు. సో క్యూరియాసిటీ, పట్టుదల, ఆ సేవాభావం ఉంటే ఏ ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా సరే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనే దానికి కృష్ణతేజ గారి లైఫ్ జర్నీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు. జనాల మనసుల్లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న ఆయన జర్నీ ఇప్పుడున్న యూత్ కి ఎప్పటికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. మరి కృష్ణతేజ గారి లైఫ్ జర్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీకు కృష్ణతేజ గారి గురించి ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి.